Good morning to all. My name is Srinivas Ram Shetty, lecturer in economics, MVS Government Degree and PG College, Autonomous, Mehboob Nagar. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రంలో అంటే బిఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మ్యాక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఒక మేజర్ టాపిక్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ మీన్స్ ద్రవ్యోల్బణము అంటాము. ఈ ద్రవ్యోల్బణం అంటే ఏంటి, అలాగే ద్రవ్యోల్బణము ఎలా వస్తుంది అంటే ఎన్ని రకాలుగా మనం ద్రవ్యోల్బణాలని చూడవచ్చు, అలాగే ద్రవ్యోల్బణానికి కారణాలు ఏంటి, మరి ద్రవ్యోల్బణము ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రభావాలు అనేవి మనకి కనిపిస్తాయి, అలాగే మరి ద్రవ్యోల్బణాన్ని నివారించాలి అంటే కంట్రోల్ చేయాలి అంటే హౌ టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్, గవర్నమెంట్ ప్రభుత్వం ఎలాంటి విధానాలని అవలంబించాలి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనము ద్రవ్యోల్బణము అనేటువంటి టాపిక్లో డిస్కషన్ చేద్దాం. అయితే ఈరోజు ద్రవ్యోల్బణంలో భాగంగా టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం యొక్క రకాలు, ముందుగా ద్రవ్యోల్బణం అంటే ఏంటి, అలాగే దానికి సంబంధించినటువంటి ఎన్ని రకాల ద్రవ్యోల్బణాలు ఉన్నాయి అనేవి మనము ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనము ఇన్ఫ్లేషన్ అంటున్నాము, దాన్నే ద్రవ్యోల్బణము అంటున్నాము. మరి ఈ ద్రవ్యోల్బణము అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటాము. వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము అనగా ఏమిటి అని చూసినట్లయితే ఇక్కడ మనము జనరల్గా స్థూల అర్థశాస్త్రంలో ఇది ఒక ద్రవ్యోల్బణము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భావనగా చెప్పవచ్చు. ఎంతో ఇంపార్టెంట్ ఉంది ఈ యొక్క ద్రవ్యోల్బణము అనేటువంటి అంశానికి. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, ఇన్ఫ్లేషన్ హ్యాడ్ బికమ్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతకి ఈ ద్రవ్యోల్బణము అనేది ప్రపంచ సమస్యగా, వ్యాప్తంగా ప్రధాన సమస్యగా మనకి ఉద్భవించిందని చెప్పాలి. కాబట్టి మనము మరి ఈ ద్రవ్యోల్బణం అనేది ఒక సమస్యగా మనం దీన్ని చెప్పుకుంటున్నాము. మరి చూద్దాం ఫ్రెండ్స్, జనరల్గా ద్రవ్యోల్బణము అంటే మనకి సింపుల్గా ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలని, సాధారణ ధరల స్థాయిలో ధరల పెరుగుదల అంటే మామూలుగా ఒకసారి పెరిగి ఆగిపోవటం కాదు, సాధారణ ధరల స్థాయిలో నిరంతరాయంగా అంటే నిరంతరము వస్తు సేవల ధరలు కంటిన్యూస్గా పెరుగుతున్నట్లయితే ఏ కంటిన్యూస్ రైస్ ఇన్ జనరల్ ప్రైస్ లెవెల్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ది టైమ్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాం. అంటే దీర్ఘకాలంగా అంటే చాలా కాలము కంటిన్యూగా ధరలు అనేవి, ఒక వస్తువు యొక్క ధర లేదా సేవల యొక్క ధరలు అనేవి నిర్విరామంగా నిరంతరంగా పెరుగుతూ ఉన్నట్లయితే మనం దాన్ని ద్రవ్యోల్బణము అంటాము. ఇక్కడ గుర్తుంచుకోండి, ధరల స్థాయి అనేది, సాధారణ ధరల స్థాయి అనేది ఒక్కసారి పెరిగి అలా ఉంటే దాన్ని మనము ద్రవ్యోల్బణంగా పరిగణించము. ఎలా ఉంటే ద్రవ్యోల్బణంగా పరిగణిస్తాము అంటే సంవత్సరం మొత్తంలో, లాంగ్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం మొత్తంలో కూడా కంటిన్యూస్గా ఒక వస్తువు యొక్క ధర లేదా సేవల యొక్క ధర నిరంతరాయంగా పెరుగుతూ ఉంటే, నిరంతరాయంగా అంటే కంటిన్యూస్గా ఆగకుండా క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటే, రోజుకు పెరుగుతూ ఉంటే మనం దాన్ని ద్రవ్యోల్బణంగా నిర్వచించాల్సి వస్తుంది. ఇంకా ప్రధానంగా మరి ద్రవ్యోల్బణానికి సంబంధించి అనేక మంది గొప్ప ఆర్థికవేత్తలు డిఫైన్ చేయడం జరిగింది, నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. చూద్దాము. ప్రధానంగా మనకు మేజర్గా ఉన్నటువంటి నిర్వచనాలను చూసినట్లయితే డెఫినేషన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించి మనము కొన్ని నిర్వచనాలని పరిశీలిద్దాం. మొదటగా ఇక్కడ అకార్డింగ్ టు క్రౌదర్ ప్రకారంగా మరి క్రౌదర్ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నిర్వచించాడు అంటే అకార్డింగ్ టు క్రౌదర్, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ స్టేట్ విచ్ ది వాల్యూ ఆఫ్ ది మనీ ఈజ్ ఫాలింగ్ దట్ ఈజ్ ప్రైజెస్ ఆర్ రైజింగ్. అంటే ద్రవ్యోల్బణం కాలంలో, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం యొక్క విలువ తగ్గి ధరలు అనేవి పెరుగుతాయి అంటున్నాడు. సోదరు ఏమంటున్నాడంటే ద్రవ్యోల్బణ కాలంలో
ద్రవ్యానికి అంటే కరెన్సీకి ఉన్నటువంటి విలువ తగ్గి ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. రైజింగ్ అంటే ధరలు అనేవి పెరిగిపోతూ ఉంటే దాన్నే మనం ద్రవ్యోల్బణంగా పరిగణించాలి అంటాడు క్రౌదర్. అలాగే మరొక ఆర్థికవేత్త డాల్టన్. అకార్డింగ్ టు డాల్టన్ మనం చూసినట్లయితే టూ మచ్ మనీ చేజింగ్ టు ఫ్యూ గుడ్స్. టూ మచ్ మనీ చేజింగ్ టు ఫ్యూ గుడ్స్ అంటే తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యరాశి తరమడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యరాశి తరమడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో దీని అర్థం ఏంటి అంటే, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం యొక్క సప్లై ఏమో ఎక్కువగా ఉంటుంది, వస్తువుల యొక్క సప్లై ఏమో తక్కువగా ఉంటుంది. వస్తువులు తక్కువగా ఉంటాయి కానీ ద్రవ్యం యొక్క సప్లై మాత్రము ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉంటుంది అని డాల్టన్ పేర్కోవడం జరిగింది. అలాగే అనదర్ ఎకనామిస్టు హార్ట్రే డిఫైన్డ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ టూ మచ్ కరెన్సీ. ఇన్ఫ్లేషన్ ఈజ్ ది ఇష్యూ ఆఫ్ టూ మచ్ కరెన్సీ అంటే మనం దేని ద్రవ్యోల్బణం అంటే హార్ట్రే ప్రకారంగా ఆర్థిక వ్యవస్థలో అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడాన్నే ద్రవ్యోల్బణము అంటారు. అంటే అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడం వలన ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము అనేది ఏర్పడుతుంది అని హార్ట్రే చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి అనేక మంది ఆర్థికవేత్తలు ఏం చేశారు అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అలాగే కీన్స్ ఏమంటాడు అంటే, కీన్స్ ప్రకారంగా యాక్చువల్గా ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల స్థాయి అనేది సాధారణంగా ధరలు పెరుగుతుందని మనం ద్రవ్యోల్బణం మనము. వాస్తవంగా ఎప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత తర్వాతకి ఒకవేళ సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల ఏర్పడినట్లయితే అప్పుడు మనం దాన్ని ద్రవ్యోల్బణంగా పరిగణించాలి అని కీన్స్ పేర్కొంటాడు. దీన్ని మనము రియల్ ఇన్ఫ్లేషన్ లేదా వాస్తవ ద్రవ్యోల్బణము లేదా నిజ ద్రవ్యోల్బణంగా పేర్కొంటాం. కీన్స్ పేర్కొన్నాడు దాన్ని వాస్తవ ద్రవ్యోల్బణము అని. ఇలా ఆర్థిక వ్యవస్థలో ధరలు నిరంతరంగా పెరిగేటువంటి స్థితినే మనము ద్రవ్యోల్బణము అంటున్నాము. దానికి సంబంధించి ఆర్థికవేత్తలు అనేక నిర్వచనాలు అనేవి ఇవ్వటం జరిగింది. ఓకే, ఇవి మనకు సింపుల్గా ఇప్పుడు ఏంటి అంటే ద్రవ్యోల్బణము అంటే అందరూ చెప్పిన విషయం ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయి అనేది నిరంతరాయంగా క్రమం తప్పకుండా ధరలు పెరుగుతూ ఉన్నట్లయితే మరి దాన్ని ద్రవ్యోల్బణము అంటాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ద్రవ్యోల్బణము అనేది అంటే ధరలు నిరంతరంగా పెరిగితే మరి ఆర్థిక వ్యవస్థకి అది సమస్యని. ఓకే, ప్రస్తుతము ప్రపంచ దేశాలన్నీ కూడా అనేక దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఈ యొక్క ద్రవ్యోల్బణము అనేది కూడా ఒక ప్రధానమైన సమస్యగా మనము చెప్పవచ్చు. అయితే సరే చూద్దాం, మరి ద్రవ్యోల్బణము అన్నాము, ధరలు పెరిగేటువంటి స్థాయి అంటే మరి ధరలు పెరుగుతున్నాయి ఇట్లా. మరి దీంట్లో కొన్ని ద్రవ్యోల్బణాలను మనం ఏం చేసినాము అంటే వర్గీకరించాం, కొన్ని రకాలుగా ఏం చేసామంటే డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అన్నాము. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో మనం ప్రధానంగా దేని ఆధారంగా తీసుకున్నాము అంటే ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ 4 టైప్స్ అన్నాం, 4 రకాల ద్రవ్యోల్బణాలు ఉన్నాయి అని మనం ఇక్కడ ఈ స్లైడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరి 4 రకాల ద్రవ్యోల్బణాలు ఏ విధంగా దేని ఆధారంగా మనము 4 రకాల ద్రవ్యోల్బణాలు అంటున్నాము అంటే ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగేటువంటి స్థాయి ఆధారంగా, అంటే ధరల పెరుగుదల స్థాయి ఎంత ఉంది దాని ఆధారంగా మనము ద్రవ్యోల్బణాన్ని ఏం చేసాము అంటే 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆన్ ది బేసిస్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రైజెస్, ధరల పెరుగుదల స్థాయి ఆధారంగా మనం ఏం చేసాము అంటే ద్రవ్యోల్బణాన్ని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో మనం ఇక్కడ చూసాం, నెంబర్ 1 వచ్చేసి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అన్నాము. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే దీన్ని ప్రాకే ద్రవ్యోల్బణము అంటాం తెలుగులో. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రాకే ద్రవ్యోల్బణము. అలాగే ఇంకొకటి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి వాకింగ్ ఇన్ఫ్లేషన్. వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే నడిచే ద్రవ్యోల్బణము అంటాము. అలాగే థర్డ్ వన్ వచ్చేసి రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే
పరిగెత్తే ద్రవ్యోల్బణము అంటాము. అలాగే మరొకటి వచ్చేసి ఫోర్త్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి గాలాపోలింగ్ ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అన్నాం. అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఉధృత లేదా ఉరకల అంటాం. ఉరకల ద్రవ్యోల్బణము లేదా ఉధృత ద్రవ్యోల్బణము. ఈ విధంగా మనము ధరలు పెరిగేటువంటి స్థాయిని బట్టి, ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగే స్థాయిని బట్టి మనం ఏం చేసాము అంటే 4 రకాలుగా ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ మనము వర్గీకరించాము. చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ ఏమన్నాము అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అన్నాము. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే నడిచే ద్రవ్యోల్బణము అంటున్నాము. ప్రాకే ద్రవ్యోల్బణము అంటున్నాము. ఓకే, ఇక్కడ ప్రాకే ద్రవ్యోల్బణము అంటే ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల స్థాయి ఎలా ఉంటుంది అంటే 3%, బిలో 3%, అంటే 3% లోపు, 2 నుంచి నియర్లీ 2 to 3%. అంటే ధరల పెరుగుదల స్థాయి, వస్తు సేవల యొక్క ధరల పెరుగుదల స్థాయి 2 నుంచి 3% ధరలు పెరిగినట్లయితే ఆర్థిక వ్యవస్థలో మనం దాన్ని ఏమంటాము అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, నిరంతరాయంగా ఒకసారి 2 నుంచి 3% ధరల పెరుగుదలని మనం ద్రవ్యోల్బణం మనము కంటిన్యూవస్లీ, అంటే లాంగ్ పీరియడ్, దీర్ఘకాలం మొత్తం కూడా ధరలు 2 నుంచి 3% ధరలు పెరిగినట్లయితే దాన్ని మనము నడిచే ప్రాకే ద్రవ్యోల్బణము అంటాము, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము. సరే, ఇది ఒక రకంగా అనేక మంది వాదన ఏంటంటే ఎక్కువగా క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే సాధారణ ధరల్లో పెరుగుదల స్థాయి అనేది 2 నుంచి 3% ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థకి పెద్దగా అంటే నష్టాన్ని అయితే ఏమీ చేకూర్చదు, కానీ ఇది లాభాన్నే చేకూర్చి పెడుతుంది అని చెప్పవచ్చు. కొంతమేరకు ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ఏది అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. ఎందుకు అంటే ఆర్థిక వ్యవస్థలో 2 నుంచి 3% ధరలు కొంతమేరకు పెరిగితే పెట్టుబడిదారులకి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాభాలు పెరిగి పెట్టుబడులు ఎక్కువగా పెట్టి ఆర్థిక వ్యవస్థని ఆర్థికాభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ మనము క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనే దాన్ని మనము అంటే ఆర్థిక వ్యవస్థకి పెద్దగా చెడుని అయితే చేకూర్చదని మనము చెప్తున్నాం. అలాగే మరొక ఇన్ఫ్లేషన్ ఏమన్నామంటే సెకండ్ వన్ వచ్చేసి వాకింగ్ ఇన్ఫ్లేషన్ అన్నాము. మరి వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే నడిచే ద్రవ్యోల్బణము అంటున్నాము దీన్ని. మరి వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇది దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అన్నాం. అంటే 2వ దశ, ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి 2వ దశ ఏంటి అంటే నడిచే ద్రవ్యోల్బణము. దీని యొక్క స్థాయి, దీని యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల స్థాయి నియర్లీ 3.4 to 5 సింగిల్ డిజిట్, అంటే ఒక సంఖ్య లోపు ఉన్నటువంటి ద్రవ్యోల్బణంగా మనం దీన్ని చెప్తాము. దీన్నే నడిచే ద్రవ్యోల్బణము అంటున్నాము. ఓకే, ఇది బిలో 5%, అంటే 5% లోపు ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మరి ఈ విధంగా 5% లోపు ధరలు పెరుగుతాయి అంటే ఆర్థిక వ్యవస్థకి మరి కొంత మేరకు నష్టాన్ని కలుగజేస్తుందనే చెప్పాలి. అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే మనం క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, ప్రాకే ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థకి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పాము. కానీ వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే నడిచే ద్రవ్యోల్బణము అనేది ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థకి నష్టాన్ని చేకూర్చి పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వాలు ఏదైనా చూసి ఇన్ఫ్లేషన్ని మనం ముందుగానే చూసినట్లయితే ఈ యొక్క స్టేజ్లోనే, అంటే నడిచే ద్రవ్యోల్బణం స్టేజ్లోనే మనం ఏం చేయాలి, ప్రభుత్వము కంట్రోల్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అంటే నియంత్రణ చేసినట్లయితే ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణానికి నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఒకవేళ ద్రవ్యోల్బణము అనేది ఈ స్టేజ్లో ఆగకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి స్టేజ్ ఏంటి అంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్, అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణము అంటున్నాము. మరి పరిగెత్తే ద్రవ్యోల్బణము యొక్క దశలో ధరల పెరుగుదల స్థాయి ఎంత ఉంటుందంటే నియర్లీ 10%, అంటే 2 డిజిట్స్లోకి వెళ్ళిపోతుంది. 1 డిజిట్ నుంచి 2 డిజిట్లోకి ద్రవ్యోల్బణము అనేది వెళ్ళిపోతుంది. 5 to 10, అంటే 5 లోపు ఉంటే మనము దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అన్నాం. కాబట్టి 5 to 10% ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణము, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఇది టూ డేంజరస్ టు ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది.
పరిగెత్తే ద్రవ్యోల్బణము అనేది ఆర్థిక వ్యవస్థకి తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు మనం ఏమంటున్నామంటే ముందుగానే స్పందించి వాకింగ్ ఇన్ఫ్లేషన్, నడిచే ద్రవ్యోల్బణం దగ్గరనే కంట్రోల్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకోటి లాస్ట్ వన్ వచ్చేసి గ్యాలపోయింగ్ ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అన్నాం. దీన్నే ఉరకల ద్రవ్యోల్బణం అంటున్నాం, దీన్నే ఉద్ధృత ద్రవ్యోల్బణము అంటున్నాము. మరి ఈ ఉద్ధృత ద్రవ్యోల్బణము అంటే ఇది అబౌవ్ 10% అనొచ్చు, అది ఎంతైనా కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, నియర్లీ 100% కూడా కావచ్చు. 100% కూడా ధరలు పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని ఏమంటాము అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఈ స్థితికి ఆర్థిక వ్యవస్థలు వచ్చాయి అన్నట్లయితే ఆ ఆర్థిక వ్యవస్థలు అంత ఈజీగా కోలుకోవడానికి అవకాశం లేదు. కోలుకోలేవు కూడా. కోలుకోవాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఈ స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు ఇలాంటి హైపర్ ఇన్ఫ్లేషన్ని మనము ఎదుర్కొన్నటువంటి దేశాలు మనం ఇక్కడ చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, రష్యా, గ్రీస్, హంగేరీ, అలాగే ఆస్ట్రియా. ఈ దేశాల్లో ఇంతకుముందు గతంలో ఇలాంటి హైపర్ ఇన్ఫ్లేషన్ని ఇవి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, ఇవి మనకి ప్రధానంగా ధరలు పెరిగే స్థాయిని బట్టి ఏర్పడినటువంటి ద్రవ్యోల్బణాలుగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ధరలు పెరిగే స్థాయిని బట్టి మనము ద్రవ్యోల్బణాన్ని, ఇన్ఫ్లేషన్ని 4 టైప్స్గా మనము క్లాసిఫై చేసాం, విభజించాము. ఇవి 4 రకాలు. ఓకేనా, చెప్పాము ఫ్రెండ్స్. క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్. ఇవి 4 రకాల ద్రవ్యోల్బణాలుగా మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి అవకాశం ఉంది. అలాగే మరి మరొక రకమైనటువంటి ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాము. ఇది మేజర్గా ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలని ఆధారంగా చేసుకొని, బేసిస్ ఆఫ్ కాజెస్ అంటే ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలు ఆధారంగా చేసుకొని మనం ప్రధానంగా ఇక్కడ 2 రకాల ఇన్ఫ్లేషన్స్ అంటున్నాము. 2 మెయిన్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాము. 2 తర్వాతకి మామూలుగా ఇంకొక వేరే మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. సరే, మనం ప్రధానంగా 2 రకాల ద్రవ్యోల్బణాలను చెప్పుకుంటున్నాము. దేని ఆధారంగా అంటే ద్రవ్యోల్బణము ఏర్పడడానికి కారణాలని ఆధారంగా చేసుకొని, కాజెస్ని ఆధారంగా చేసుకొని ద్రవ్యోల్బణాన్ని మనం ఏమంటున్నాము అంటే ఒకటి డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్, అలాగే మరొకటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాం. డిమాండ్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము ఇవి రెండు మనము దేని ఆధారంగా చెప్తున్నామంటే ద్రవ్యోల్బణము ఏర్పడడానికి కారణాలని ఆధారంగా చేసుకొని చెప్తున్నాము. మరి చూద్దాం. ఫస్ట్, డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటున్నాం. ఇక్కడ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఎట్లా ఏర్పడుతుంది, ఏది కారణమవుతుందంటే ఇక్కడ మనకి అందులోనే ఉంది ఫ్రెండ్స్. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటే ద్రవ్యోల్బణము ఏర్పడడానికి ఇక్కడ కారణం ఎవరు అంటే డిమాండ్లో మార్పు రావడం వలన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినట్లయితే మనం దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగా చెప్పుకుంటాం. ఇక్కడ సమిష్టి డిమాండ్ పెరగడం మూలాన ముఖ్యంగా ధరలు ఎందుకు పెరుగుతాయి ఇక్కడ అంటే డిమాండ్ కారణమవుతుంది. అంటే సమిష్టి డిమాండ్ పెరగడం వలన, సమిష్టి డిమాండ్ పెరిగి ధరలు పెరిగి ద్రవ్యోల్బణము ఏర్పడినట్లయితే మనం దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాము. సాధారణంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటారు అంటే ద్రవ్యం సప్లై పెరగడం మూలంగా వినియోగదారుల యొక్క వినియోగ వ్యయం పెరిగి కొనుగోలు శక్తి పెరిగి ఎక్కువ మొత్తంలో వస్తువుల్ని కొనుగోలు చేయడం మూలంగా డిమాండ్కు అనువైనటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి డిమాండ్కు అనుగుణమైనటువంటి సమిష్టి సప్లై పెరగకపోవడం వల్ల, స్వల్పకాలంలో డిమాండ్కి అనుగుణంగా సప్లై పెరగకపోవడం వల్ల అంటే ఉత్పత్తి పరిమాణం పెరగకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ధరలు అనేవి పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఉత్పత్తులకి ధరలు పెరుగుతాయి. కాబట్టి దీన్నే మనము డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాము. వినియోగ వస్తువుల మీద, పెట్టుబడి వస్తువుల మీద ఖర్చు పెరిగి
సమిష్టి డిమాండ్ పెరిగి సమిష్టి డిమాండ్కి అనుకూలమైనటువంటి సమిష్టి సప్లై పెరగకపోయినట్లయితే అది ఏమవుతుంది అంటే ధరలు అనేవి పెరుగుతాయి. దీన్నే మనము డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాము. దీన్నే మనము డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాము. ఇక్కడ చూసాము మెయిన్ కీవర్డ్స్ ఇచ్చాము. డిమాండ్ ఫర్ గూడ్స్ ఈజ్ హయ్యర్ దాన్ ది సప్లై, అంటే వస్తువుల యొక్క సప్లై కంటే డిమాండ్ అధికంగా పెరగటము. అలా పెరగటం వలన ఏమవుతుంది అంటే ధరలు పెరుగుతాయి. ఓకే, సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండి సమిష్టి సప్లై పెరగకపోవడం వలన ఏమవుతుంది, డిమాండ్ పెరిగి ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్నే మనము ఒక గ్రాఫ్లో చూపించినట్లయితే ఫిగర్లో ఇది ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫికల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ అక్షం మీద అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లైని తీసుకున్నాము. సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లైని తీసుకోవడం జరిగింది. అలాగే వై అక్షం మీద ప్రైస్ లెవెల్, ధరల స్థాయిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ డిడి డిమాండ్ రేఖ తెలియజేస్తుంది, డిమాండ్ని తెలియజేస్తుంది. అలాగే ఎస్ఎస్ సప్లైని తెలియజేస్తుంది. డిడి డిమాండ్ రేఖ చూసినట్లయితే మనం ఫస్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, డిడి డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంది. అలాగే ఎస్ఎస్ సప్లై రేఖ ఈ అనే బిందువు దగ్గర వరకు పెరిగి ఆ తర్వాతకి వై అక్షానికి సమాంతరంగా ఉంది. దాని అర్థం ఏంటి అంటే సప్లై అనేది ఈ అనే బిందువు వరకు సప్లై ఉండి ఆ తర్వాతకి సప్లై పరిమాణము పెరగదు, స్థిరంగా ఉంటుంది. సప్లైలో ఎలాంటి స్వల్పకాలంలో సప్లైలో మార్పు లేనటువంటి అవకాశం ఉన్నటువంటి టైంలో ఏమవుతుంది అంటే ఆ వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. మనం చెప్పుకున్నాము డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటే డిమాండ్లో మార్పు రావడము, అంటే డిమాండ్ పెరగడం వలన. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉన్నటువంటి డిడి డిమాండ్ రేఖ, ఎస్ఎస్ సప్లై రేఖ ఈ అనేటువంటి బిందువు దగ్గర పరస్పరం ఖండించుకున్నాయి. ఇక్కడ మనకు తెలుసు ఓఎం పరిమాణంలో ఉత్పత్తి ఉంది, దానికి ధర ఎంత ఉంది అంటే ఓపీ ధర ఉంది. ఓపీ ధరకి ఓఎం వస్తురాశిని మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాము, సమిష్టి డిమాండ్ పెరిగింది అంటే కొనుగోలు శక్తి పెరిగి పర్చేసింగ్ పవర్ పెరిగి వినియోగ వ్యయం పెట్టుబడి వ్యయం పెరిగి పెట్టుబడి ఖర్చులు పెరిగి ఏమవుతుందంటే డిమాండ్ డిడి నుంచి D1 డిమాండ్ రేఖ ఏమవుతుందంటే రైట్ సైడ్కి పెరుగుతుంది, మారుతుంది. D1కి పెరగడం వల్ల సమతౌల్య స్థాయి అంటే సప్లై డిమాండ్ మళ్ళీ ఎక్కడ సమానం అయ్యాయి అంటే E1 అనేటువంటి బిందువు దగ్గర రెండు సమానం అయ్యాయి. చూడండి ఇక్కడ ధర ఉత్పత్తిలో ఎలాంటి మార్పు లేదు, ఓఎం పరిమాణంలోనే ఉత్పత్తి ఉంది, కానీ ధర మాత్రం ఓపీ నుంచి OP1కి పెరిగింది. ఇక్కడ ధర పెరగడానికి కారణం ఎవరు అంటే సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల ఏమైంది, సమతౌల్యం అంటే డిమాండ్ పరిమాణం పెరిగి సమతౌల్య బిందువు మారి ధర కూడా OP1 నుంచి OP1కి పెరిగింది. ఇంకా వస్తువుల్ని డిమాండ్ చేసేటువంటి పరిమాణము వినియోగదారులు పెరిగితే ఇంకా ఏమవుతుందంటే డిమాండ్ రేఖ D1 నుంచి D2కి మార్పు చెందుతుంది. మళ్ళీ రెండు సప్లై మరియు డిమాండ్ రేఖలు రెండు ఇక్కడ E2 అనేటువంటి బిందువు దగ్గర రెండు పరస్పరము ఖండించుకున్నాయి. ఇక్కడ సమతౌల్యం మార్పు చెంది మళ్ళీ ఏమైంది, ధర OP1 నుంచి ధర ఇంకా పెరిగింది, OP2కి పెరిగింది. ఇక్కడ కూడా సప్లైలో ఎలాంటి మార్పు లేదు, కానీ డిమాండ్ మాత్రము పెరిగిన కారణంగా ఏమైంది అంటే ధరలు పెరిగాయి. OP నుంచి OP1, OP1 నుంచి OP2కు ధరలు పెరిగాయి. సప్లైలో మార్పు లేదు, అంటే డిమాండ్కి అనుగుణంగా సప్లై లేకపోవడం వల్ల సమిష్టి డిమాండ్లో మార్పు రావడం వలన ధరల స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరిగినట్లయితే మనం దీన్ని ఏమంటున్నాము అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్గా మనము పేర్కొంటాము. ఇది అంటే ఇక్కడ ధరలు పెరగడానికి కారణం ఎవరు అంటే డిమాండ్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం ఇంకొకటి అంటున్నాము కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటున్నాం, అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాము. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటే ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన, ఓకే ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన ధరలు పెరిగినట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా మనము పరిగణిస్తాము. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా మనము చెప్పవచ్చు. అంటే ప్రధానంగా మరి ఉత్పత్తి వ్యయాలు అనేవి మనకి ఎప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రధానంగా
మూడు అంశాల్లో ఉత్పత్తి వ్యయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి కాజ్డ్ బై అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్, అంటే ఉత్పత్తి వ్యయాలు పెరగడం. ఎందుకు ఉత్పత్తి వ్యయాలు పెరగడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేతనాలు పెరిగాయనుకో, శ్రామికులకు ఇచ్చేటువంటి వేతన రేటు పెరుగుదల, శ్రామికుల యొక్క వేతనాలు పెరిగినట్లయితే ఉత్పత్తిదారునికి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ వ్యయాన్ని వస్తువు యొక్క ధరలో చేర్చుతారు. కాబట్టి వేతనాలు పెరగటము వలన వ్యయం పెరగడం, అలాగే ముడి పదార్థాలు రా మెటీరియల్కి అయినటువంటి ఖర్చు, ముడి పదార్థాలకి ధరలు పెరిగినట్లయితే దానివల్ల కూడా ఉత్పత్తి వ్యయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అలాగే లాభం రేటు, ఉత్పత్తిదారుడు మరి లాభం రేటు పెంచుకోవాలనుకున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ట్యాక్సెస్, గవర్నమెంట్ ప్రభుత్వాలు విధించేటువంటి పన్నుల రేటు కూడా పెరిగినట్లయితే, ప్రభుత్వం విధించే పన్నులు పెరగడం వల్ల ఆ పన్ను కూడా ఏమవుతుందంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి వ్యయంలో భాగంగానే దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రధానంగా శ్రామికుల యొక్క వేతనాలు పెరగటము, అలాగే ముడి పదార్థాల రేటు పెరగటము, అలాగే ఉత్పత్తిదారుడు లాభం రేటు పెంచుకోవాలని చూడటము, అలాగే ప్రభుత్వాలు పన్ను వ్యయాన్ని అంటే పన్ను విధింపు ఎక్కువగా చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఉత్పత్తిదారుడు ధరల్ని పెంచవలసి వస్తుంది. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన ధరలు పెరిగినట్లయితే మనం దాన్ని ఏమంటాము అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా మనము పరిగణించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా వేతనాలు కావచ్చు, అలాగే ముడి పదార్థాలకు ఎటువంటి వ్యయాలు కావచ్చు, ప్రభుత్వం విధించేటువంటి పన్నులు కావచ్చు, లేకపోతే ఉత్పత్తిదారుని యొక్క లాభం రేటు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఉత్పత్తి వ్యయాలని పెంచుతున్నాయి. కాబట్టి ఇక్కడ ధరలు పెరగడానికి కారణం ఎవరవుతున్నారంటే వ్యయాలు కారణమవుతున్నాయి. కాబట్టి దీన్ని మనము వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా మనం ఇక్కడ చెప్తాము. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటున్నాము. దీన్నే మనము ఒక గ్రాఫికల్గా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ అక్షం మీద సేమ్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై తీసుకున్నాము. సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై తీసుకోవడం జరిగింది. అలాగే y అక్షం మీద ప్రైస్ లెవెల్ని తీసుకున్నాము, ధరల స్థాయిని తీసుకున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందకి వాలి ఉంది. అలాగే ఫస్ట్ సప్లై రేఖ, ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ఎస్ అనేటువంటి సప్లై రేఖ ఈ అనేటువంటి బిందువు దగ్గర రెండు సప్లై మరియు డిమాండ్ రెండు కూడా సమానమయ్యాయి, పరస్పరం ఖండించుకున్నాయి అంటే రెండు కూడా సమానమయ్యాయి అని అర్థము. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వస్తురాశి లేదా వస్తువు యొక్క ఉత్పత్తి ఎంత అంటే ఓఎం పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు ఉత్పత్తిదారుడు. ఓఎం పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేసి ఓపీ ధర అనేది నిర్ణయించబడినటువంటి ధరగా చెప్పుకుంటాం. ఆర్థిక వ్యవస్థలో నిర్ణయించబడిన ధర ఓపీ. అయితే ఇక్కడ ఏమైందని చెప్పుకున్నాం మనము, ఉత్పత్తి వ్యయాలు పెరగటము, అది శ్రామికుని వేతనాలు కావచ్చు, ముడి పదార్థాల మీద పెట్టేటువంటి వ్యయాలు కావచ్చు, లేకుంటే పన్నులు కావచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమైంది అంటే సప్లై పరిమాణం అంటే సప్లై రేఖ ఏమైంది అంటే ఇక్కడ డిమాండ్లో మార్పు లేదు కానీ సప్లైలో మార్పు వచ్చింది, అంటే ఉత్పత్తి పరిమాణంలో మార్పు వచ్చింది. కాబట్టి సప్లై రేఖ ఎస్ఎస్ నుంచి చూడండి ఇక్కడ S1 Sకి మార్పు చెందింది. సప్లై మారింది అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు ఏం చేశాడు అంటే ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించాడు. ఇక్కడి నుంచి ఓఎం పరిమాణం నుంచి OM1 పరిమాణానికి ఉత్పత్తిని తగ్గించడం జరిగింది. కాబట్టి ఇక్కడ సమతౌల్య బిందువు కూడా ఈ బిందువు నుంచి E1 బిందువుకు మారింది. ఫలితంగా ఏమైందంటే ఉత్పత్తి పరిమాణం తగ్గింది, అంటే మార్కెట్లో ఉండాల్సినటువంటి ఉత్పత్తి అంటే సప్లై అనేది లేదు. కాబట్టి సప్లై తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ వస్తువు యొక్క ధర డిమాండ్కి అనుగుణంగా ఉండదు. కాబట్టి ధర ఏమైంది అంటే ఓపీ నుంచి OP1కి పెరిగింది. ఇక్కడ సప్లై పరిమాణం తగ్గటం వలన ధరలు పెరిగాయి, అంటే ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ఉత్పత్తిదారుడు సప్లైని తగ్గించాడు, సప్లై తగ్గడం వల్ల ధరలు పెరిగాయి, ఓపీ నుంచి OP1కి పెరిగాయి. ఇంకా ఉత్పత్తి వ్యయాలు పెరిగినట్లయితే మళ్ళీ ఏమవుతుంది, వస్తురాశి మళ్ళీ సప్లై రేఖ S1 S నుంచి S2 Sకి మార్పు చెందే అవకాశం ఉంటుంది.
ఇక్కడ కూడా సమతౌల్య బిందువు E1 నుంచి E2కి మారింది. మనకి ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది. E1 నుంచి E2 చూసినట్లయితే ఉత్పత్తి పరిమాణం ఆటోమేటిక్గా ఏమైంది, OM నుంచి OM1 నుంచి OM2కి సప్లై ఇంకా తగ్గింది. ఎందుకంటే ఉత్పత్తి వ్యయాలు ఇంకా పెరిగాయి కాబట్టి ఉత్పత్తిదారుడు ఇంకా ఉత్పత్తిని తగ్గించాడు. ఇంకా ఉత్పత్తిని తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఆ వస్తువు సప్లై లేదా వస్తువు యొక్క కొరత అనేది ఏర్పడుతుంది. వస్తువుకి కొరత ఏర్పడుతుంది. ఆ గూడ్స్ ఆర్థిక వ్యవస్థలో మనకి లభించినట్లయితే ఏమవుతుంది అంటే దాని యొక్క ధర అనేది ఉన్నటువంటి కొద్ది సప్లైకి ధర విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ధర ఏమైంది, ఇంకా ధర OP1 నుంచి OP2కి పెరిగింది. ధరల స్థాయి ఇంకా పెరిగింది. ఈ విధంగా మార్కెట్లో ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన ఉత్పత్తి పరిమాణం తగ్గటం, ఉత్పత్తి పరిమాణం OM నుంచి OM1 నుంచి OM2కి ఉత్పత్తి పరిమాణం తగ్గటము, తత్ఫలితంగా ఆ వస్తువులకి మార్కెట్లో సరైన సప్లై లేకపోవడం వల్ల ధరలు OP నుంచి OP1 నుంచి OP2 ఇంకా ఉత్పత్తి వ్యయాలు పెరిగితే ఇంకా సమతౌల్య బిందువు మారే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి ఇంకా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ధరలు అనేవి పెరుగుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాము. ఈ విధంగా ధరలు పెరగడానికి ఇక్కడ ఎవరు కారణమయ్యారు అంటే ఉత్పత్తి వ్యయాలు కారణమయ్యాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడింది. కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాము అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా మనము చెప్పుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ప్రధానంగా ఉన్నటువంటి అంటే ద్రవ్యోల్బణము ఏర్పడడానికి కారణాలని ఆధారంగా చేసుకొని మనము ఈ రెండు రకాల అయినటువంటి ద్రవ్యోల్బణాలు ఏర్పడతాయి అని మనము చెప్పుకున్నాం. అయితే దీంతో పాటు మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ మీన్స్ మిశ్రమ ద్రవ్యోల్బణము. మిశ్రమ ద్రవ్యోల్బణము అంటే ఒకేసారి రెండు రకాల పరిస్థితులు, రెండు రకాల సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొన్నట్లయితే, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్నట్లయితే దాన్ని మనము మిక్స్డ్ ఇన్ఫ్లేషన్గా మనము చెప్పవచ్చు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఒకేసారి సమిష్టి డిమాండ్ పెరగటము, ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ పెరగటము, అలాగే అదే టైంలో ఉత్పత్తి వ్యయాలు కూడా పెరగటము. ఉత్పత్తి వ్యయాలు మారుతున్నాయి, అలాగే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. ఇలా రెండు పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఏమవుతుంది అంటే ధర ఇంకా రెండు అంశాల్లో మార్పు చెందినప్పుడు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనం దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా గ్రాఫికల్లో చూసినట్లయితే చూడండి, ఇక్కడ OX అక్షం మీద అవుట్పుట్ ఉత్పత్తి పరిమాణం తీసుకున్నాము, అలాగే OY అక్షం మీద ప్రైస్ లెవెల్ ధరల స్థాయిని తీసుకున్నాము. ఇక్కడ DD డిమాండ్ రేఖ సమిష్టి డిమాండ్ పెరగడం, అంటే SS సప్లై రేఖ ఫస్ట్ E అనే బిందువు దగ్గర రెండు కూడా సమతౌల్యం చెందాయి. ఇక్కడ నిర్ణయించబడినటువంటి ధర OP ధరకి ఇక్కడ రెండు కూడా సమతౌల్యం చెందాయి, డిమాండ్ సప్లై. తర్వాతకి చూసినట్లయితే సమిష్టి డిమాండ్ పెరిగి డిమాండ్ రేఖ DD నుంచి D1కు పెరిగింది. అలాగే ఉత్పత్తి వ్యయాలు కూడా పెరిగి సప్లై రేఖ S1Sకి మార్పు చెందింది. ఫలితంగా ఇక్కడ చూడండి, సమతౌల్య బిందువు E నుంచి E1కు మార్పు చెందడం చూసాము. ఇక్కడ రెండు పరిస్థితులు మారాయి, డిమాండ్ మారింది, సప్లైలో కూడా సమిష్టి సప్లై కూడా మార్పు వచ్చింది. ఫలితంగా ఏమైంది, సమతౌల్య బిందువు E నుంచి E1కి వెళ్ళింది, ధర OP నుంచి OP1కి పెరగడం జరిగింది. ఇక్కడ మరి ఎవరు కారణమయ్యారు ధరలు పెరగడానికి అంటే రెండూ కారణమయ్యాయి. ఒకటేమో సమిష్టి డిమాండ్ పెరగడము, ఇంకోటేమో ఉత్పత్తి వ్యయాలు పెరగడము. ఈ రెండింటి కారణంగా ఏమైందంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది ఏర్పడింది. కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాము అంటే మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాము, దీన్నే మిశ్రమ ద్రవ్యోల్బణము అంటున్నాము. ఇవి మనకి ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన అంశాలుగా మనము ద్రవ్యోల్బణంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, వీటితో పాటుగా జనరల్గా మనము వాటిని అంటే తాత్కాలికంగా కొన్ని రకాల ద్రవ్యోల్బణాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందులో మనం ప్రధానంగా చూసినట్లయితే ఒకటి ఇక్కడ మనము కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాం. కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ అంటే అణచిపెట్టబడిన ద్రవ్యోల్బణము అంటాము. అణచిపెట్టబడిన ద్రవ్యోల్బణము అంటే ఇక్కడ మనకి ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి పెరుగుతుందని చూసినప్పుడు ముందే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే సరైనటువంటి
నివారణ చర్యలను తీసుకొని ఏం చేస్తుంది అంటే ప్రభుత్వాలు దాన్ని ఆ యొక్క ధరల పెరుగుదల స్థాయిని అక్కడే కంట్రోల్ చేస్తాయి. అంటే రేషనింగ్ ద్వారా కావచ్చు, లేకుంటే ధరలు పెరిగినటువంటి వస్తువుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తక్కువ ధరకి వాటిని పేదలకి అందించడము, ఇలా చేయడం మూలంగా ధరలు పెరుగుదల అనేది కొంత మేరకు తగ్గి ద్రవ్యోల్బణము కంట్రోల్ అవుతుంది ఇక్కడ. కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాము అంటే కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాము. అంటే అణచిపెట్టబడినటువంటి ద్రవ్యోల్బణము, పెరుగుతున్న ధరల్ని ముందుగానే ప్రభుత్వాలు పసిగట్టి వాటిని అణిచివేశాయి కాబట్టి మనం దాన్ని అణచిపెట్టబడిన ద్రవ్యోల్బణంగా మనము పేర్కొంటాము. అలాగే ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే బహిర్గతమైనటువంటి ద్రవ్యోల్బణము. బహిర్గతమైన ద్రవ్యోల్బణము అంటే ఆర్థిక వ్యవస్థలో ఏ కారణం చేతైనా కానీ అది ద్రవ్యోల్బణము అనేది ఏర్పడవచ్చు. డిమాండ్లో కారణం కావచ్చు, లేకుంటే ఉత్పత్తి వ్యయాల కారణం కావచ్చు, లేకుంటే మనం చెప్పుకున్నటువంటి ధరలు పెరిగేటువంటి అనేక రకాల కారణాల ద్వారా ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు మరి ప్రభుత్వాలు పట్టించుకున్నట్లయితే, ద్రవ్యోల్బణంకు సంబంధించినటువంటి ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే ఆ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో బహిర్గతం అయిపోతుంది. ఇది సాధారణంగా రాజకీయ అస్థిర పరిస్థితులు ఉన్నప్పుడు, ఎక్కువగా రాజకీయ అనైక్యత ఉన్నప్పుడు, బలమైనటువంటి ప్రభుత్వాలు లేనప్పుడు, అలాగే కొత్తగా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద్రవ్యోల్బణము అనేది బహిర్గతం అవుతుంది. ఇలాంటి ద్రవ్యోల్బణాన్ని మనం ఏమంటాము అంటే ఓపెన్ ఇన్ఫ్లేషన్, అంటే బహిర్గతమైనటువంటి ద్రవ్యోల్బణము అంటాము ఫ్రెండ్స్. అలాగే మరొకటి చూసినట్లయితే పార్షల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాం. పార్షల్ మీన్స్ పాక్షిక ద్రవ్యోల్బణము. పాక్షిక ద్రవ్యోల్బణము అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కొన్ని ప్రాంతాలకి కావచ్చు, లేకుంటే కొంత ప్రాంతంలో ధరలు పెరిగినట్లయితే, మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కాకుండా కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగినట్లయితే దాన్ని మనము పాక్షిక ద్రవ్యోల్బణము అంటాము. సర్వసాధారణంగా కొన్ని ప్రాంతాలు అంటే ఎప్పుడైనా మనకి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, లేకుంటే యుద్ధాలు చేయవలసి వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రాంతానికి సంబంధించి నిత్యావసర వస్తువులు కానీ ఏ వస్తువులైనా కూడా వాళ్ళకి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొన్ని రోజులు అంటే సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య ఏమవుతుందంటే ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం దాన్ని ఏమంటాము అంటే పాక్షిక ద్రవ్యోల్బణము లేదా పార్షల్ ఇన్ఫ్లేషన్ అంటాము. సరే, ఇది తాత్కాలికమైనటువంటిదే, కొద్ది సమయం వరకు అంటే కొంతకాలానికి సంబంధించే ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఫారెన్ ఇన్ఫ్లేషన్ అని కూడా మనం చెప్పవచ్చు. అంటే విదేశీ ప్రేరిత ద్రవ్యోల్బణము అని కూడా మనము చూడవచ్చు. అంటే విదేశీ ప్రేరిత అంటే మనం ఇతర దేశాలతోటి వ్యాపారం నిర్వహించే క్రమంలో ఏమవుతుంది అంటే మన వస్తువుల్ని మన దేశంలో అమ్ముకోకుండా ఇతర దేశాల్లో లాభాలు ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో మనము ఆ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తారు ఉత్పత్తిదారులు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇతర దేశాల్లో ఆ వస్తువుని లాభాలు ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడము, ఆ వస్తువు మన దేశంలో స్కేర్సిటీ కొరత ఏర్పడటం, ఆ వస్తువుకి మన దేశంలో కూడా లభించకుండా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన దేశంలో ఆ వస్తువు యొక్క కొరత ఏర్పడి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ వస్తువు యొక్క ధర అనేది పెరుగుతుంది. అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే ద్రవ్యోల్బణం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలా విదేశీ వ్యాపారం కూడా ఒక్కొక్కసారి ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణం అవుతుందని మనము చెప్పవచ్చు. ఇవన్నీ ప్రభుత్వం యొక్క రెస్పాన్సెస్, అంటే ప్రభుత్వాల యొక్క ప్రతిస్పందన ఆధారంగా ఇలాంటి ద్రవ్యోల్బణాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనము మేజర్గా డిస్కస్ చేసుకున్నటువంటి ద్రవ్యోల్బణము మరియు దాంట్లో ఉన్నటువంటి రకాలుగా చెప్పవచ్చు. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాము. ఇందులో ధరలు పెరిగే స్థాయిని బట్టినేమో ఏమంటున్నాము 4 రకాల ద్రవ్యోల్బణం చెప్పుకున్నాము. ఒకటి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని, అలాగే వాకింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్, అలాగే హైపర్ ఇన్ఫ్లేషన్. ఇవి 4 రకాలటువంటి ధరలు పెరిగేటువంటి స్థాయిని ఆధారంగా చేసుకొని చెప్పాము. అలాగే ద్రవ్యోల్బణానికి కారణాలను ఆధారంగా చేసుకొని డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్, అలాగే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అలాగే మిక్స్డ్ ఇన్ఫ్లేషన్, ఇవి కారణాల ఆధారంగా. అలాగే ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన ఆధారంగా చూసినట్లయితే కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్, అలాగే ఓపెన్ ఇన్ఫ్లేషన్, అలాగే పార్షియల్ ఇన్ఫ్లేషన్, అలాగే ఫారెన్ ఇన్ఫ్లేషన్,
ఇవి మనకు ఉన్నటువంటి ద్రవ్యోల్బణము అంటే ఏమిటి, నిర్వచనము అంటే డెఫినేషన్స్, అలాగే దానికి సంబంధించినటువంటి రకాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి రకాలు మాత్రమే. మిగతాది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.